ఈనాటి వాక్య ధ్యానాంశం, దేవుని పని చేస్తే లాభం ఏమిటి, దేవుని పని చేయకపోతే నష్టము ఏమిటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి లేఖనము కూడా నేను పరిశుద్ధ గ్రంథముల నుంచి మీకు వివరంగా నేను తెలియజేస్తా. నేను చెప్పే మాటలు ఇందులో ఉన్నాయో లేదో మీరు తప్పకుండా కనిపెట్టి తర్వాత నాతోని ఆరాధన అయిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడినట్టు కూడా మాట్లాడచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఏం మాట్లాడుతారో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా, మా యొక్క బెత్లెహేం మినిస్ట్రీస్ అనే సంఘం, ఆ బెరయ సంఘస్థులు ఎలాగైతే లేఖనాలు ఉన్నాయో లేవో అని వారు పరిశీలించిరని నీ వాక్యం సెలవిచ్చిందయ్యా. నీ ప్రియ బిడ్డలు ప్రభా చక్కగా నీ మాటలు పరిశీలించాలి ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. నీ మాట మమ్మలను బ్రతికించేది. ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలు నీ వాక్యం కొరకు ఎదురు చూచుచున్నారు నైనా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరే మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 2 చేతులు చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. గట్టిగా 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 గట్టిగా. మంచిది. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీల సంఘముతో చెప్తున్నటువంటి మాట, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములను చూడట్లేదు అని ఈ పరిశుద్ధ గ్రంథములోనే లేఖనము సెలవిస్తున్నది. ఈరోజు కూర్చుని వాక్యం వింటున్నటువంటి మీకు మీరే ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. నువ్వు దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు? నీ సొంతంగా ఏం పని చేసుకుంటున్నావు? ప్రతిది కూడా నేను లేఖనం ద్వారా మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. భూమి మీద ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయండి. ఐపీఎస్ కావచ్చు, ఎస్పీ పోస్ట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా మంచి మంచి పోస్టులు కూడా భూమి మీద ఉన్నాయి. అయితే నువ్వు చేసుకునే ప్రతి పని కూడా మనకు కావాలి. దానితో పాటు మనం దేవుని పని కూడా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పని చేస్తే ఎలాంటి ఆశీర్వాదములు ఉంటాయో ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి తేటతెల్లగా నా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథంలోనికి మనం వద్దాం. 7వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 4-5 వచనం చదువుకుందాం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా. హల్లెలూయా. రాజైనటువంటి దావీదు దగ్గరికి దేవుని యొక్క ప్రవక్త, అతని పేరు నాతాను అనే ప్రవక్త, దేవుడు దావీదు మహారాజు యొద్దకు పంపించాడు. అయ్యా దావీదా, నలుదిశల నీ మీదికి శత్రువు వచ్చినప్పుడు శత్రువుల నుంచి నేను తప్పించి నీకు విజయము అనుగ్రహించి రాజ్యము మీద నేను నిలబెట్టి తిని కదా. బాగానే ఉంది.
రాజ్యములో నిలబడ్డావు, ఆనందిస్తూ ఉన్నావు, సంతోషిస్తున్నావు. ఇదంతా నా వల్లనే కదా నీకు జరిగింది. అయితే నా కొరకు నీ ఒక మందిరము కట్టించగలవా? చూడండి, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. ఈరోజు కూర్చున్నటువంటి మీరు మీ ఉద్యోగాల్లో స్థిరపడి ఉండిపోతున్నారు, కానీ దేవుని కొరకు మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నారా? దేవుని వాక్యము ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు మనం స్థిరంగా ఉండాలన్నా, ఈరోజు మన కుటుంబాలు బలంగా ఉండాలన్నా, మన పనుల విషయంలో దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు దీవించాలన్నా, దేవుని కోరిక ఏమిటంటే అందరూ మీ సొంత కార్యములను మీరు చేసుకుంటున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను మీరు చూడట్లేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చూచే దేవుడు. దావీదు స్థిరపడిపోయిండు, రాజ్యము బాగానే ఉందే, యుద్ధాలు జరగట్లేదే, అన్నిట్లో నేను విజయం ఇస్తేనే నా కొరకు దావీదు ఎందుకు ఆలోచించట్లేదు? నా కొరకు ఒక మందిరము కట్టించగలడా? ఆయనకు ఈ తాత్పర్యం ఎందుకు రావట్లేదు అని దేవుడు అనుకున్నాడు, చూచాడు. ఇప్పుడు ప్రవక్తను పంపించాడు, దావీదు దగ్గరికి పంపించి అంటాడు, నిన్నటి దినాన రాత్రి దేవుడు నాతో మాట్లాడాయా దావీదా, దేవుని కొరకు ఒక మందిరము కావాలని ఆశపడుతుండయ్యా. నీవు కట్టిన మాటకు లోబడినటువంటి దావీదు ఏం చేస్తుండో చూద్దాం. కీర్తనల గ్రంథం 132వ కీర్తన 3-5వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 132వ కీర్తన. యాకోబు యొక్క బలిష్ఠునికి, చూడండి, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానివను. నా కనురెప్పలకు కునుకుపాటు రానివను. హల్లెలూయా. దావీదు దేవుని మాటకు లోబడ్డాడు. నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఏమంటాడు? యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదికి వచ్చినని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యమైన దేవుడే సూటిగా ప్రవక్తతోని దావీదుకు పంపించాడు. ఇప్పుడు దావీదుకు అర్థమైపోయింది, అలాగైతే యాకోబు దేవుడు బలిష్ఠుడు, ఆ బలిష్ఠునికి ఒక మందిరము కట్టేంత వరకు నా కన్నులకు నేను నిద్ర రానివను. నా కన్నులకు నేను నిద్ర రానివను. నా దేవుడు కోరుకున్నట్టు నేను తప్పకుండా చేస్తా. అవును, నలుదిక్కుల యుద్ధంలో నాకు విజయం ఇచ్చినటువంటి దేవుడు, ఎక్కడో పనికిరాని బతుకు గొర్రెల దొడ్లో ఉన్న నన్ను నా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక స్థిరమైన రాజ్యం మీద నన్ను నిలబెట్టితే నాకు ఎప్పుడు కూడా అనిపించలేదే, క్రీస్తు కొరకు ఏదైనా కార్యము చేయాలని నా మనస్సులో అనిపించలేదే. నా దేవుడు నాతో సూటిగా మాట్లాడి ఒక ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు ఈ విషయము తెలుసుకున్నటువంటి దావీదు తన కన్నులకు నిద్ర రానివ్వట్లేదట. దేవుని పని నేను ఎలాగైనా చేయాలి, దేవునికి ఒక మందిరం తప్పకుండా కట్టించాలి, మందిరము కొరకు ఒక స్థలము చూడాలి. ఆ స్థలము చూచే అంతవరకు ఆయన నిద్రపోలేడని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని అంటే ఈరోజు ముందుకు రాలేని బిడ్డలు ఉన్నారు. బిడ్డ, దేవుని పని కొరకు చెయ్యకుండా మీకు ఎట్లా నిద్ర పడుతుందయ్యా? దేవుని కొరకు మహాబలిష్ఠుడైన దేవుడట.
నా పక్షమున యుద్ధములు చేసి నన్ను గెలిపించి నాకు విజయము అనుగ్రహించినట్టండి నా దేవుని కొరకు ఒక మందిరము స్థలము చూచేంత వరకు ఇక నేను నా కన్నులకు నేను నిద్ర రానివ్వను. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే. హల్లెలూయా. మందిరము కొరకు స్థలము చూశాడు. ఇప్పుడు కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు. ఈ పని బహు గొప్పది. సంగమా, దేవుని కొరకు నువ్వు ఏదైనా పనిని కప్పచెప్పితే ఆ పని బహు గొప్పదని నువ్వు ఆలోచించు. భూమి మీద ఏ ఉద్యోగం లేదండి, దేవుని ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం ఏది కూడా లేదు. రాజైన దావీదు తెలుసుకున్నాడండి, రాజ్యం మీదకెళ్ళి దిగిండండి. దేవుని కొరకు ఒక మందిరం కొరకు స్థలము చూడాలని ఆయన నిద్రపోకుండా స్థలము కొరకు ఆయన తిరిగినట్టు వాక్యము సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? నీ పని నీకున్నది బహు గొప్పది కాదు, గొప్పదే, కానీ అది బహు గొప్పది కాదు. ఎందుకు బహు గొప్పది కాదో తెలుసా? నీ ఉద్యోగము శాశ్వతమైనది కాదు. భూమి మీద ఎన్ని సంవత్సరములైతే నువ్వు ఉంటావో అన్ని సంవత్సరం బట్టికే నీ ఉద్యోగం ఉంటది. తర్వాత లోక యాత్ర ముగించుకొని పోతాం. అప్పుడు తండ్రి అయిన దేవుడు అడుగుతాడు, భూమి మీద నా కొరకు ఏదైనా పని చేసితివా? ఎప్పుడు చూసినా నీ పని నీ పని నీ పనే అనుకున్నవే. నా పని కొరకు ఏ రోజైనా నువ్వు ప్రయాసపడ్డావని నిన్ను నిలబెట్టాడు. నువ్వు దేవుని కొరకు ఏం జవాబు ఇవ్వగలుగుతావు బిడ్డ? సేవకుని మీద వదిలేయకుండే, సంఘం అందరిదే, నా ఒక్కొంది కాదండి. సంఘము తను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు నతాను ప్రవక్తను పంపించి దావీదుకు సెలవిచ్చిన రీతిగానే ఈరోజు సంఘం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తువుల వారి యొక్క కార్యములు మీరు చూడరు అని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు చదువు ఇదే అధ్యాయం 3-4. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. చూడండి, దావీదు యొక్క మక్కువ ఇష్టపడతా ఉన్నాడు. అయ్యా, నువ్వు చెప్పింది ఎక్క కాదయ్యా, ఒకానొక దినమున నా జీవితము ఎందుకు పనికిరానిదయ్యా, ఆ గొర్రెల దొడ్లలో బ్రతుకుతున్న నా బ్రతుకును నువ్వు మార్చినవయ్యా. ఇప్పుడు రాజ్యంలో స్థిరపడినాను, నేను ఎంతో సంపాదించిన సొమ్ము నా దగ్గర ఉంది, కానీ నా సొంతమైన సొమ్మంతా కూడా నీ మందిరానికి నేను ఖర్చు పెట్టుతానయ్యా. హల్లెలూయా. ఈరోజు సంపాదనకి ఎగబడుతున్నారు. సంపాదించుకో, మంచిదే, కానీ దేవునికి ఇవ్వవలసింది కూడా ఇవ్వలేకపోతా ఉన్నవే. నా సొంతం, దావీదు అంటాడు, నా సొంతం ఆయన మీద మక్కువ చేత ఆయన ఇచ్చిందే. ఆరోగ్యం ఆయనని ఇస్తాడు, ఉద్యోగం ఆయనని ఇస్తాడు, ఆశీర్వాదం ఆయనని ఇస్తాడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు, కానీ నువ్వు పనికిరాని వాడివి. గుండెల మీద చేసుకొని ఎన్ని దినముల నుంచి నేను సేవకునితో ఈ పని చేసినా
సేవకుడితో నేను నడిచా. నిన్ను అడగట్లేదే దేవుడు? ఆరాధన అయితే కూడా పరిగెత్తుతున్నావు. పంచుకున్నారా సేవకునితో ఒకరోజు? ఈ పని బహు గొప్పది బిడ్డ, అందరూ మీరు సొంత కార్యములను చూచుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు దావీదేమంటాడు? 5వ మాట చదువు, 4వ మాట. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికిని వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 4,000 మణుగుల ఉటమి వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. అబ్బా చూడండి, ఆయన ఇచ్చేది చినిగిపోయిన నోటు కాదు, ఓఫీరు బంగారము ఒరిజినల్ 24 క్యారెట్ 9999.9. నా దేవుని మీద నా మక్కువ చేత నేను ఇస్తున్నా. ఉన్నారా? దేవుని కొరకు పిడికిళ్ళు ఇట్టి ఇచ్చేవారు ఉన్నారా? దేవుని సొమ్మును దొంగిలించి కొంటున్నవే ఆస్తులు, దేవునికి ఇచ్చేది కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు. ఆయన అంటాడు దావీదు, నా సొంతమైన బంగారం అంతా కూడా మేలిమి బంగారము, మేలిమి వెండి, మేలిమిది దేవునికి ఏదైతే పనికి వస్తుందో నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. కింది మాట చదువుకుందాం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మానవ పూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా? అబ్బా, దావీదు అంటున్నాడు, నేను ఇచ్చి తిని మీలో ఎవరైనా ఉన్నారో దేవుని కొరకు ప్రయాసపడించే వాళ్ళు అంటున్నాడు. మాస్టర్ గారికి ఏం పని ఉండదు, ఎప్పుడు అడుగుడే సంఘంలో. ఏమిచ్చినావు బిడ్డ? ఏమిచ్చినావు? ఆయన సొమ్ము 10వ వంతు ఇవ్వలేవు. దావీదు అంటుండు, నాకు యావత్ సంపాదించిన ప్రతి ఆస్తిలో నుంచి నా దేవుని కొరకు ఆయన మీద ఉన్న మక్కువ చేత నేను ఇస్తానయ్యా. ఆయన ఇచ్చి అడుగుతుండు, మీలో ఎవరైనా ఉన్నారా దేవునికి ఇచ్చుతుంది కానీ వాక్యం సెలవిచ్చింది. ఇచ్చారా? ఈరోజు దేవునికి శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను చేయగలుగుతా. ఈరోజు అప్పుడులో ఉందండి సంఘం. అలా చేయకు బిడ్డ, దేవుడిచ్చింది కదా నీకు. ఇప్పుడు దేవా, ఈ పని గొప్పదయ్యా, నా వంతుగా నేను నీకేమి అంటే చెప్పు ప్రభువా. మీలో ఎవరైనా ఉన్నారా అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఉన్నారా మీలో ఎవరైనా దేవుని పని చేస్తేందుకు, దేవుని పని చేసే వ్యక్తికి సహాయం చేస్తేందుకు ఉన్నారా? మీలో ఉన్నారా? మీకు మీరే ఈరోజు ప్రశ్న వేసుకో. అలాంటి స్థితిలో దావీదు ఏం చేశాడో తెలుసా? రండి 2వ దినవృత్తాంతములు 2వ సమూయేలు గ్రంథంలో మొదటి పోదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? అయ్యా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించితివయ్యా, దావీదనే నేను ఇంక నీకేం చెప్పుకోవాలయ్యా? నా కుటుంబం ఏపాటిదయ్యా? దావీదును హెచ్చించిన గల కారణం ఏంటంటే గుర్తెనా? దేవుని కొరకు గొప్పింటి విప్పాడు, దేవుని కొరకు మందిరం కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని పని కొరకు ముందున్నాడు.
ఈరోజు నీ జీతం వచ్చిందంటే మళ్ళా 1వ తారీఖు పైసలు మళ్ళీ నీ చేతిలో ఉండట్లేదు. కారణం ఏదో తెలుసా? దేవుని పని కంటే నువ్వు ముందుకు రావట్లేదు బిడ్డ. దావీదును జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు అదే దేవుడు, అదే దావీదు ఆరాధిస్తున్న దేవుడే ఈరోజు ఎందుకు నువ్వు ఆశీర్వించబడలేకపోతా ఉన్నావు? అడుగు ప్రభును. అందరూ సొంత కార్యములను చూచుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యములను మీరు చూడట్లేదని వాక్యం సెలవిచ్చింది. యేసు ప్రభుల వారి కార్యమును చూసినటువంటి దావీదును దేవుడు వదిలిపెట్టలే. దావీదా, నిన్ను నేను ఇంతగా హెచ్చించుటకు ఏ కారణమో తెలుసా? ఎప్పుడైతే నాతాను ప్రవక్తను పంపించి నా కొరకు ఒక మందిరము కట్టగలవని చెప్పినప్పుడు నువ్వు నిద్రపోలేవయ్యా, నా కొరకు నువ్వు కుణుకలేవయ్యా, నా కొరకు మందిరం మీద ఉన్న మక్కువ చేత నీకున్న ఆస్తి ఇచ్చి ఇక మీలో ఎవరైనా ఉన్నారా అని నువ్వు ప్రశ్న వేసి వసూలు చేసినప్పుడు వారిని కూడా నేను సంతోషపెట్టి ఆనందింపజేసి తిని కదా. వారికంటే గొప్ప భక్తుడు అయ్యా నువ్వు. నా మందిరం మీద ఉన్న మక్కువ చేత నాకు ఎంతగానో నువ్వు ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దావీదు రాజ్యములో ఉన్నాడు, కానీ రాజ్యమును చూసుకుంటూ దేవుని కార్యమును చూస్తా ఉన్నాడు. నీకున్న ఉద్యోగం చేసుకో, మంచిదా బిడ్డ, కానీ దేవుని కార్యం వైపు కూడా చూడు. ఒక్కని మీద భారం వేయకుండా సేవకుని మీద మీరు చెయ్యండి, అడగండి ప్రభును. అయ్యా, దావీదు వల్ల నేను కూడా ముందు వచ్చున్నానయ్యా, దావీదు వల్ల నేను గుప్పిట్లు విప్పానయ్యా, దావీదు వల్ల శాశ్వతంగా నీ సన్నిధి తీసుకొచ్చి ఇచ్చానయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టాడని నువ్వు మొట్టమొదలు దేవుని పని కొరకు ముందుకు రా. అప్పుడు దేవుణ్ణి అడుగును, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఇది మొదటి మాట, మొదటి రాజు దావీదు. ఇప్పుడు 2వ రాజును నేను చూపిస్తా. ఆయన కూడా దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. రండి, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చదువుకున్నాం. మొదటిగా 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1-3 వచనం చదువుకున్నాం. హిజ్కియా ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. హల్లెలూయా. దావీదు చేసినట్టే ఇప్పుడు రాజైన హిజ్కియా అంటున్నాడు, అయ్యా, నేను రాజైంది కేవలము నీ ద్వారానేనయ్యా, నీ ద్వారానే నేను రాజ్యములో ఇప్పుడు ఉంటున్నాను. అయ్యా, మూయబడిందయ్యా నీ మందిరం, నీ మందిర ద్వారములు తెరిపిస్తానయ్యా, యాజకులను పిలిపిస్తానయ్యా, నీ పరిచర్య తిరిగి సాగిస్తానయ్యా. ఈ రాజ్యములో నేను నిలబడ్డానంటే ఇది నీ వలనే. నాకు బిడ్డ, ఈరోజు నీకున్న ఉద్యోగం దేవుని వలనే, మర్చిపోకు. సొమ్ము రాగానే సోకో, సొమ్ము రాగానే దేవుని పని వద్దు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎంతైతే దేవుడు ఇస్తా ఉంటాడో అంత నువ్వు ఒతుకుతూనే ఉండాలి. దావీదు ఎదిగిన కొద్ది ఒదిగిండు, దేవుని పని మర్చిపోలేడు, ఆశీర్వదించబడ్డాడు. రాజైనటువంటి హిజ్కియా కూడా రాజైన పిమ్మట వెంటనే తను చేసిన పని ఏమిటంటే, అయ్యా, మూయబడిన ఈ మందిర ద్వారమును ఎలాగైనా నేను తెరిపిస్తానయ్యా, నీ మందిరము ద్వారము మూయబడద్దయ్యా, యాజకులను పిలిపిస్తానయ్యా, నీ సేవ చేయిస్తానయ్యా, నీ సేవలో నేను ముందుంటానయ్యా, యాజకులను పిలిపిస్తానయ్యా, నీ మందిరంలో ఆరాధన జరగాలయ్యా, నీ మందిరంలో ధూపం వేయాలయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి మొట్టమొదటిగా
నేను ఈ రాజ్యములో పరిపాలన చేస్తున్నాను, ముందుగా నా పని కాదు ప్రభా, నీ పని నేను చేస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఉద్యోగం రాగానే ప్రార్థన రాకముందు అయ్యా ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. సంఘాన్ని వదిలిపెట్టిన పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నీ కొరకు నేను కన్నీళ్ళు విడిచిన ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఏమైపోయావు? ఉద్యోగం వచ్చినాక సంఘం కనిపించలేదా? దేవుడు కనిపించలేడా? చాలా మంది ఉన్నారు. అయితే దేవునికి కావాల్సింది ఎవరు అంటే నిజమైన భక్తులు దేవునికి కావాలి. ఇచ్చేది దేవుడే, ఉద్యోగం ఆశీర్వదించేది దేవుడే, కుటుంబాన్ని పాలించేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది కూడా దేవుడే. అయితే రాజైన హిజ్కియా అనట రాజ్యములు మొట్టమొదటి పరిపాలన రాగానే అతడు రాజ్యమును పక్కకట్టి మందిర ద్వారములను తెరిచిన దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అధ్యాయం 29వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుడుతోనే బూరలు ఊదుటతోను చూడండి, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆరంభమైంది. మూయబడ్డ మందిర ద్వారములు తెరవబడ్డాయి. ఇప్పుడు స్తుతి అనే ధూపము, ఆరాధన, ప్రార్థన జరుగుతుంది. రాజైనటువంటి హిజ్కియా హాయములు మూయబడిన మందిరమును తెరిచిందండి. ఇది దేవుని పని అంటే. చై దేవుడు అన్యాయస్తుడు కాదు. అలా మూయబడిన మందిర ద్వారాలను తెరిచినప్పుడు తిరిగి దేవుని మందిరంలో స్తుతి, ఆరాధన, ప్రార్థనని ధూపం వెలుగుతున్నప్పుడు ఆ మాటను తండ్రి అయినటువంటి దేవుడు చేసిన పని మరిచిపోయే దేవుడు కాడండి. ఒకనొక దినమున రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము సంభవించింది. మరణకరమైన రోగము సంభవించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించాడు. తన ఇంటిని చక్కదిద్దుకో, నా మాట చెప్పుకో అని రాజు అయినటువంటి హిజ్కియాకు వార్త పంపించినప్పుడు అక్కడ ఏమంటుంది చూడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజు ఆ దినములలో హిజ్కియాకు చూడండి, అండర్లైన్ చేసుకోండి, మరణకరమైన రోగము సంభవించెను. ప్రవక్తయు ఆమోజు కుమారుడైన వచ్చి చూడు, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడిచి అతడు ప్రార్థించెను. హల్లెలూయా. ఇప్పుడు రాజైన హిజ్కియా అంటుండే, అయ్యా వాస్తవమే, నాకు మరణకరమైన రోగం ఉన్నదే, నేను మరణమవుతాను. ఎందుకంటే సృష్టికర్తవు నీవు, పుట్టించింది నీవు, తిరిగి తీసుకునేది నీవే. అయితే అయ్యా, రాజైన మొట్టమొదటిసారి నేను నీ పని చేసిన కదనయ్యా, నన్ను నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలవా అని చెప్పేసి అన్నాడు. వెంటనే ప్రవక్తను మరలా పంపించాడు. యెషయాను పంపించి 15 సంవత్సరంలో ఆయుష్కాలం పొడిగిస్తున్న రాజైన హిజ్కియాకు చెప్పుకో. ఎందుకో తెలుసా? నా పని చేసిండయ్యా. అతడు రాజ్యములో ఉన్నప్పటికీ నా పని మరిచిపోకుండా మూయబడిన మందిర ద్వారములను తెరిచిండయ్యా. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతడు ప్రార్థనలో కూర్చున్నాడయ్యా. వెళ్ళాడు. 15 సంవత్సరాల ఆయుష్ అతనికి పొడిగించాడు. రెండవదంటాడు, అతనికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పెంచి ఇప్పుడు నిన్ను 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాలంటే
నువ్వు అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను తప్పించాలి. అది కూడా నేను చేస్తానయ్యా, నేను జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకు? అందరూ చేసినట్టు మీరు చేయలేరు, అందరూ చేసినట్టే మీరు చేయలేరు, కానీ మీరు నా పని చూసిరు కాబట్టి నేను నిన్ను మర్చిపోను. హిజ్కియా, నేను విడిపిస్తాను. రండి, ఆ మాట ఎక్కడ మనం చూపిద్దాం. రండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 19వ అధ్యాయం. యూదా రాజాకు చూడండి, యూదా రాజాకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్నా, చూడు, నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత నువ్వు మోసపోకము. ఇడు అష్షూరు రాజు, వీడు ఒక సవాలు విసురుతా ఉన్నాడు. అయ్యా అష్షూరు రాజా, నా చేతుల నుంచి ఎవడు విడిపించవలేడయ్యా, ఇదిగో ఈరోజు నీకు నేను చెప్తున్నాను అని అష్షూరు రాజు ఒక ఉత్తరము రాసి పంపిస్తే, రాజు అయినటువంటి హిజ్కియా దేవుని మందిరములో జ్ఞాపకం చేసుకుంటుండే. అయ్యా నువ్వు అన్నావు కదయ్యా, యెషయాను పంపించావు కదా, నా పని నువ్వు చేసినావు కాబట్టి రాజా నువ్వు భయపడకు, ఆ అష్షూరు రాజు చేతుల నుంచి తప్పిస్తా నువ్వు సెలవిచ్చినావు కదా. ఇప్పుడు వాడు సవాలు విసురుతుండయ్యా, నా రాజ్యం మీదకి వస్తాడయ్యా, ఎలాగైనా నన్ను నువ్వు కాపాడమని చెప్పేసి ప్రార్థన చేసిండు. అప్పుడు ఏం జరుగుతుంది? 19వ వచనం చదువు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవై యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుంచి మమ్ములను తప్పించుము, మమ్ములను తప్పించుము. ఇప్పుడు 35వ వచనం చదువు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. హల్లెలూయా. కొట్టు, గట్టి కొట్టు, చప్పట్లు కొట్టు. బిడ్డ, దేవుని పని చేస్తే నీకు ఆశీర్వాదం. దేవుని పని చేస్తే మరణం నుంచి తప్పించిండు, ఆయుష్కాలం పొడిగించిండు. అష్షూరు రాజు చేతుల నుంచి తప్పించాడు. ఎన్ని లాభాలో తెలుసా? దేవుని పని చేస్తే, నువ్వు దేవుని పని చేస్తే నీకు లాభం బిడ్డ. దేవుని పని చేయకపోతే నష్టం. దావీదు పని చేసిండు, ఆశీర్వదించబడ్డాడు. హిజ్కియా దేవుని పని చేసిండు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వెందుకు ఆశీర్వదించబడతలేవు? కొందరిని కదిలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, సమస్యలే, అప్పుల సమస్యలు, కోలుకోలేని సమస్య, కుటుంబ సమస్య. కారణం నువ్వు దేవుని పని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నావు బిడ్డ. దేవుని పని కొరకు నువ్వు నిలబడు. నీ కుటుంబాన్ని నా దేవుడు తప్పకుండా ఆశీర్వదించినటువంటి దేవుడు. తప్పించుకోకు. పని చేస్తా, నాకంటూ ఒక పని అయ్యా, నేను కూడా పని చేస్తా. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసినాను. 3 సంఘాలకు 3 ట్రిప్పులు కొట్టాను. ఏ రోజు 10 రూపాయలు నేను సంఘంలో తీసుకోలేదండి. కుర్చీలేసాను, అవన్నీ చేసే ఇక్కడికి వచ్చినాను. నా దేవుడు ఆశీర్వదించి నిలబెట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన పని చెయ్యు బిడ్డ. అందరూ సొంత కార్యములను చూచుకుంటున్నారు, యేసు క్రీస్తు కార్యములను చూడరని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు మంచిది, దావీదు చేసిండు, లాభపడ్డాడు. హిజ్కియా చేసిండు, లాభపడ్డాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిది? దేవుని పని నేను కూడా చెయ్య అని నువ్వు అనుకుంటే, పాస్టర్ గారు ఉన్నారుగా, చూసుకుంటాడు, మనకు అక్కర్లేదు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా కార్యములను చూసారా, వారు లక్ష్య పెట్టరు. చూడండి, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున చూడండి, కావున ఆయన వారిని వృద్ధిపరచక. అబ్బా చూసారా, నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా కార్యములను వారు చూడరు కాబట్టి వారిని నేను వృద్ధిపరచలేకపోతున్నాను. ఎందుకు? నీ జీతం నీకు చాలట్లేదు.
ఎందుకు నీ కుటుంబాన్ని పోషించుకోవట్లేదు? ఎందుకో? అందరూ సొంత కార్యములను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందుకే నేను నిన్ను వృద్ధిపరచలేకపోతున్నాను అన్నాడు వాక్యం సెలవిచ్చింది. నిర్మూలము చేస్తా, రాను రాను నిర్మూలన చేస్తాడట. నేను చెప్పట్టే దేవుని వాక్యం చెప్తుంది. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మోజెస్ గురించి మీకు తెలుసు. సంఘములో సేవ పరిచయ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎప్పుడు కూడా మొండితనం చేయలేదండి. ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, మీకు తెలుసు. తప్పించాడా లేదా? చెయ్యి, దేవుని పని చెయ్యి, దేవుడు నిన్ను తప్పిస్తాడు. లాస్ట్ టైం నేను కూడా మరణకరమైన రోగం సంభవించిందని, నన్ను దేవుడు తప్పించలేదా? మీరందరూ ప్రార్థన చేశారు కదా. మరి మనం దేవుని పని చేస్తేనే అది ఆశీర్వాదం ఉంటుంది. దేవుని పని నాకంటూ నువ్వు అడగాల, అయ్యా నేనేం పని చేయను, నాకు అప్పగించే, నేను కూడా పని చేస్తా. నిజంగా నువ్వు దేవుని పని చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంకా నీ మొండితనం కొన్ని నేను దేవుని పని చేయను చెప్పేసి దేవునికి దూరంగా ఉన్నట్టుంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను వారిని వృద్ధిపరచక నిర్మూలము చేసేదను. ఎవరు వీళ్ళెవరు? రండి, 2 మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు. అబ్బా, ఈ ఉద్యోగం గురించి ఆలోచించి ఇంకేమొత్తదో ఓవర్ టైం చేస్తే ఏమొత్తదో, పార్ట్ టైం చేస్తే ఏమొత్తదో అని ఆశ కలిగి దేవుని పని విడిచిపెట్టిన వారి గురించి వాక్యం సెలవిస్తుంది. భూమి మీద బిడ్డ ధనము కూర్చుకోకు, వాక్యం సెలవిచ్చింది. ఎంత కావాలి? ఒక ఇల్లు కావాలి. ఏం కావాలి? పిల్లల్ని పోషించాలి. ఏం కావాలి? వారికి ఉద్యోగాలు. ఏం కావాలి? వారికి పెళ్లి చేయాలి. ఇంతకు మించింది ఏది కూడా నీతో రాదు బిడ్డ. భూమి మీద ధనము కూర్చుకొని దేవునికి దూరం అయిపోతున్నావు బిడ్డ. ఏం పని చేస్తున్నావయ్యా దేవుని కొరకు? ఎప్పుడు ఇది కొందామా, ఎప్పుడు అది కొందామా? ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర, ప్రభువా సమస్తము నీవిచ్చిందే నాకయ్యా, నేను నీ కొరకు ఏం చేయమంటావు ప్రభా అని దేవుణ్ణి అడిగావా బిడ్డ? అడిగో. భూమి మీద మీరు ధనము కూర్చుకొనకుడి, అది చిమ్మెట పట్టిపోతుంది. దొంగిలిస్తాడట. ఎందుకు? ఇప్పుడు చదువు దాని కింద 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకనగా ధనాపేక్ష నిన్ను వృద్ధిపరచడు, కీడే. నువ్వు ఎంత ధనమైతే సమకూర్చుకొని దేవునికి పనికిరావో అది కీడుకే అని వాక్యం సెలవిచ్చింది. కీడుకే బిడ్డ, నువ్వు సంపాదించేది కీడుకే, అది మేలుకు కాదని వాక్యం సెలవిచ్చింది. నీకు మేలు కావాలంటే, దావీదు వలె ఆశీర్వదించాలంటే, రాజైన హిజ్కియా వలె నువ్వు ఆశీర్వదించబడాలంటే ముందుగా దేవుని పని చేయి, తర్వాత నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కానీ ఆయన పనంతా పక్కకెట్టి ధనము కొరకు నువ్వు ప్రయాసపడినట్టుంటే నీ ధనము భూమి మీద దొంగలు ఎత్తుకొని పోతాడని వాక్యం సెలవిచ్చింది. నేనే నిన్ను వృద్ధిపరచలేకపోతున్నానని వాక్యం సెలవిచ్చింది. ధనము ఎక్కడ ఉన్నో నీ హృదయము అక్కడనే ఉండని వాక్యం సెలవిచ్చింది. ఒక వ్యక్తి కనపడతాడు, మోషే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:24 అంటాడు, ఇదిగో ఐగుప్తు ధనము కంటే నీ ప్రజలతో ఉండడమే నాకు మేలయ్యా. రాజు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మోషే అంటుండు, అయ్యా నిజమే, ఈ ధనమంతా తుప్పు పట్టుపోతుందయ్యా, ఇది సమస్త కీడుకు మూలమేనయ్యా. కానీ ఆ ఐగుప్తు అనే ఆ ప్రాంతంలో రాజ్యములో ఉండుట కంటే నీ ప్రజలతోని నీ పని చేయడమే నాకు ఇష్టమయ్యా. హల్లెలూయా. మోషేకు తన తాతగారి రాజ్యములో ఉండొచ్చు, కానీ అంటాడు ఏంటంటే, ఆ ధనమంతా కీడుకేనయ్యా, నాకు ఈ ధనమంతయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ పని చేయటంలో మాకు ఆశీర్వాదం ఉంది, నీ ప్రజలను నేను పట్టుకొని పోతానయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని వస్తానని చెప్పేసి దేవుని పని చేసినటువంటి మోషే గురించి వాక్యం చెప్తుంది, నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వ్యక్తి. ఇంతటి మంచి పేరు సంపాదించుకోవాలండి దేవుని దగ్గర. మంచి పేరు పరలోక రాజ్యంలో ఉంటాయిగా. ఆయన ఆశీర్వాదము ఎంత ఉన్నదంటే, రేపటి రోజున పరలోక రాజ్యంలో బంగారపు వీధులతో కట్టిన ఇల్లు నీ కొరకు ఉన్నాయి. భూమి మీద నీ ఆస్తి తుప్పు పట్టిపోతుంది. క్రీస్తు కొరకు ఏదైనా చేసినవా వేసుకో. ఈరోజు గుండెల మీద చేసుకొని ప్రభుని అడుగు,
నా వంతుగా నన్ను ఏం చేయమంటావు ప్రభా? ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముగింపులోనికి వస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను చూడండి, అయినను అపోస్తలుడైన పౌలు అంటుడు, అయినను అండర్లైన్ చేసుకోండి, ఏవేవి నాకు లాభకరమైనవి ఉన్నావో వాటిని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు నిమిత్తము నష్టముగా. లాభం అంటలేడు, ఆస్తి ఉంటే లాభం అంటలేడు. పౌలయ్య అంటుండు, అయ్యా ఏదేది నాకున్నదో అదంతా నీవిచ్చిందే, కానీ ఇప్పుడు అది పెంట కుప్పతో సమానమయ్యా. చూసారా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని ప్రజల కొరకు ప్రయాసపడుతుండు, సంఘాలు కడతా ఉన్నాడు, క్రీస్తు కొరకు పనిచేస్తుండు. అయ్యా ఒకప్పుడు పనికిరాని పాత్రనయ్యా, ఒకప్పుడు నైనా నీ మనుషులందరినీ పట్టుకొని తిట్టి కొట్టి దూషించి హింసించి చెరసాలలో వేసి తినయ్యా. ఇప్పుడు వద్దయ్యా, నేను సంపాదించిన ఆస్తి అంతా పెంట కుప్పతో సమానమయ్యా. పౌలుకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది, ధనము నాతో రాదు, అది సమస్త కీడుకే మూలమయ్యా. ఇప్పుడు నాకు కూడా ధనం వద్దయ్యా. నీ ప్రజలతో నడవాలి, నీ పని చేయాలి, నీ మందిరాలు కట్టాలి, నీ సంఘాలు కట్టాలి, నీ కొరకే నేను జీవిస్తానయ్యా. పరలోకంలో ఉండటమే నాకు ఆశీర్వాదం అయ్యా. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. సరే ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాం. మనము బ్రతికినను, అండర్లైన్ చేసుకోండి, మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతకాలి, చనిపోయినను ప్రభువు కొరకే. ఉన్నదా ఆ ఒరిమి నీలో ఉన్నదా? ఆ రోషము నీలో ఉందా? మనము బ్రతికిన క్రీస్తు కొరకు బ్రతకాలి, చావైతే క్రీస్తు కొరకే చావాలి. చస్తే పరలోక రాజ్యం, బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకో. చెయ్యి భూమి మీద ఉన్నప్పుడు, అయ్యా నీ కొరకు ఏం పని చేయమంటావయ్యా, నీ కొరకు నా వంతుగా ఏం పని చేయమంటావు? బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకో. నీ ఉద్యోగం కాదు, నీ కుటుంబం కాదు, కుటుంబం నువ్వు ఆశీర్వదించాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే, నిన్ను మరణం నుంచి తప్పించాలంటే, రోగం నుంచి విడుదల చేయాలంటే నువ్వు ప్రయాసపడాల్సింది మొట్టమొదలు క్రీస్తు కొరకు ప్రయాసపడు. తర్వాత దానంతా తానే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు, రాజైన హిజ్కియాను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఎందుకు ఆశీర్వదించలేకపోతా ఉన్నాడు? నువ్వు ధనము కొరకే ప్రయాసపడి క్రీస్తును కనుక వెనుక పెట్టినట్టుంటే నీ ఆస్తి తుప్పు పట్టిపోతుంది. వాక్యం సెలవిచ్చింది. ఆయనకు ఒక క్షణం చాలు. చేయి బిడ్డ, ఈరోజు నుంచి అడుగు, నీకు ప్రభా నేను ముందు వస్తానయ్యా, నా వంతుగా కుర్చీ తెస్తానయ్యా, నా వంతుగా నీ పని ముందు చేస్తానయ్యా అని ఈరోజు ఒప్పుకొని చేసుకొని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని పనికి ఎవరు ముందుగా ఉంటారో నిలబడండి, నేను ప్రార్థన చేస్తా. ఈరోజు చూడండి, దేవుని వాక్యం విన్నట్టండి, నీవు క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే దేవుడు తప్పకుండా అన్యాయస్తుడు కాదు, అతడు ఆశీర్వదించే దేవుడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తా. దేవుని కొరకు